సో మై డియర్ బంగారమ్స్, ఆల్రెడీ పంచ్ ఈవీ ఒక ఓవర్వ్యూ మీకు ఇచ్చేసాను. ఇప్పుడు డ్రైవ్ చేయడానికి అసలు దుమ్ము లేపే పర్ఫార్మెన్స్ ప్యాక్ చేస్తుందా ఈవీ కార్ సెగ్మెంట్లో టాటా వాళ్ళు రూల్ చేస్తున్నారు. సో దాన్ని మనము ఇప్పుడు ఆ రూల్ని వాళ్ళు ఎక్స్టెండ్ చేయడానికి ఈ కొత్త యాక్టివ్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో దాంతో అసలు వీళ్ళ పర్ఫార్మెన్స్, వీళ్ళ డ్రైవింగ్ డైనామిక్స్ అండ్ పీపుల్స్ ఎక్స్పెక్టేషన్స్ అనేది వేరే లెవెల్కి తీసుకెళ్లారా లేదా అనేది పంచ్ ఈవీ డ్రైవ్లో మనం ఇప్పుడు చూడబోతున్నాము. ఆల్రెడీ నేను ఇంగ్లీష్లో డ్రైవ్ చేశాను. యాక్చువల్లీ చెప్పాలంటే కళ్ళు చెదిరిపోయినాయి. To the city streets, we began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be two hearts running wild. కళ్ళు చెదిరిపోయే పర్ఫార్మెన్స్ అనమాట. అసలు దుమ్ము లేపే పర్ఫార్మెన్స్ ఇది ఆఫర్ చేస్తుంది. సో ఒక విధంగా మనం చూసినట్టయితే రివర్స్ కెమెరా చూడొచ్చు, టాప్ వ్యూ, 2D వ్యూ అండ్ చాలా క్రిస్టల్ క్లియర్ డిస్ప్లేతో పాటు మనకి రివర్సింగ్ కెమెరా వస్తుంది. అండ్ దీన్ని మీరు డిఫరెంట్ యాంగిల్స్, సైడ్ వ్యూ కానీ, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, ఫ్రంట్, బ్యాక్ ఇవి సెట్ చేసుకోవచ్చు 2D మోడ్లో. 3D మోడ్లో మొత్తం మనము సరౌండ్ వ్యూ అనేది మనం చూసుకోవచ్చు. 3D వ్యూ ఒకసారి చూపించింది. ఇక్కడ మీకు ఈ కెమెరా యాంగిల్తో ట్యాప్ చేసినా మీకు వస్తుంది, లేదంటే మీకు నార్మల్గా ఇలా స్క్రోల్ చేసుకున్నా మీకు మొత్తం కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇదే ఆ 3D వ్యూ అనేది మనకి ఒక సెకండ్ డ్రైవ్ మోడ్లో పెట్టుకుందాం. ఇప్పుడు 360 డిగ్రీ కెమెరా ఆన్ చేస్తుంది, 3D వ్యూ ఆన్ చేస్తుంది. సో మీకు దీంట్లో ఏంటంటే అడ్వాంటేజ్, మనము స్టార్ట్ అయినట్లయితే పార్కింగ్ బ్రేక్ డౌన్ చేసేసి మనకు 10 km/h స్పీడ్ వరకు ఈ కెమెరా అలానే పనిచేస్తుందండి. చూడొచ్చు మీరు 10 km/h స్పీడ్ దాటేంత వరకు మనకు ఇది క్లియర్గా పనిచేస్తుంది. అది హైలైట్. ఇప్పుడు నేను 10 km దాటపోతున్నాను. ఓకే, 15 km వరకు పనిచేస్తుంది. దీని తర్వాత ఇది ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది ఫర్ సేఫ్టీ రీజన్స్. ఇప్పుడు మనము వ్యూ కరెక్ట్గా ఉందా చూసుకుందాము. ఓకే, అండ్ స్పోర్ట్స్ మోడ్లో పెట్టుకుందాము. సో ఇప్పుడు తొక్కినట్లయితే బాబా అసలు యాక్సలరేషన్ ఏదో రోలర్ కోస్టర్లో వేసి కొట్టినట్టుందండి అసలు బా. అండ్ ఈ యాక్టివ్ ఈవీ ప్లాట్ఫామ్ వల్ల మనకి బ్యాటరీ పొజిషనింగ్ అనేది ఇలా హారిజాంటల్గా వచ్చిందనమాట. కింద అంటే బేస్ స్ట్రక్చర్లో మనకి బ్యాటరీ ప్లేస్ చేయబడింది ఫర్ బెటర్ హ్యాండ్లింగ్, బెటర్ బ్యాలెన్స్ అండ్ బెటర్ కంపోజర్. అండ్ అసలు చాసీని ఇంకా హైలైట్ చేయడానికి. అండ్ సో దానివల్ల మనకి బండి స్టెబిలిటీ అనేది, ఈ హై స్పీడ్ స్టెబిలిటీ చాలా చాలా ఇంప్రూవ్ అయిపోయిందండి. యాక్సిలరేషన్ చూడండి. సో ఆల్మోస్ట్ 130 మనం జస్ట్ ఇట్లా ఇన్స్టెంట్లో రీచ్ అయిపోయినాము. 0 to 100 9.5 సెకండ్స్లో రీచ్ అవుతుంది. ఇది 35 kWh బ్యాటరీ ప్యాక్ వేరియంట్ అనమాట. సో దీంట్లో మనకి 122 హార్స్ పవర్ అండ్ 190 Nm టార్క్ పవర్ అవుట్పుట్ వస్తుందన్నమాట. అండ్ రేంజ్ అనేది ఐడీసీ రేంజ్ 421 km ఐడీసీ రేంజ్ అండి. అంటే దగ్గర దాపు 330-340 మీకు రియల్ వరల్డ్ కండిషన్స్లో ట్రూ రేంజ్ అనేది లభిస్తుంది, విచ్ ఇస్ ఎక్స్ట్రాడినరీ. అంటే అసలు మీరు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 2 రోజులు యూజ్ చేసుకోవచ్చు. ఎంత తిప్పినా మీరు నార్మల్గా ఆఫీస్కి వెళ్ళేసి వచ్చే వాళ్ళంటే అట్లీస్ట్ ఆల్మోస్ట్ ఒక 3-4 days యూజ్ చేసుకోవచ్చు. అంత ప్రాక్టికాలిటీ, అంత యూజబిలిటీ ఆఫర్ చేస్తుంది. ఇంకోటి చూడండి, బ్లైండ్ వ్యూ మానిటర్ మనకి ఇక్కడ ఆఫర్ చేయబడింది. సో
మొత్తం 10.25 ఇంచ్లో వాళ్ళు ఈ రైట్ సైడ్ కెమెరా అనేది ఇంత బ్లైండ్ స్పాట్ని మనకి ఎలిమినేట్ చేస్తుంది. అదేవిధంగా మనము ఈ లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే చూడండి, బైక్ వాడు వస్తున్నాడు అనేది నాకు క్లియర్గా కనిపిస్తుంది. సో అది హైలైట్ అనమాట. ఇప్పుడైతే సన్లైట్ ఎక్దమ్ నా మొహం మీద కొడుతుంది. సో మీకు కూడా వ్యూ అనేది కొంచెం దెబ్బతింటుంది. సో వేరే కెమెరా యాంగిల్స్ కూడా మార్చడానికి ట్రై చేస్తాను. బట్ మోర్ దెన్ దాట్ మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు ఐస్ ఏజ్ని ఎండ్ చేసే కేపబిలిటీ ఏదో ఒక కార్కి ఉంటుందా లేదా అని మన క్వశ్చన్ మార్క్ ఉండేది. ఈ కార్ ఆ ఒక క్వశ్చన్ని ఆన్సర్ చేస్తుంది. అంటే ఇట్ ఈస్ అ వెపన్ దట్ కెన్ ఎండ్ ఐస్ ఏజ్. అంత బ్యూటిఫుల్గా చేయబడిన వెహికల్ అండ్ యాక్టివ్ ప్లాట్ఫామ్ అయితే దుమ్ము లేపిందని చెప్పొచ్చు. ఇది ఫస్ట్ వెహికల్ టు బి లాంచ్డ్ విత్ యాక్టివ్ ప్లాట్ఫామ్ అనమాట. సో ఫ్యూచర్లో ఏదైతే నెక్సాన్ ఈవీ ఉందో, వేరే ఈవీ కార్స్ లాంచ్ అయిపోతున్నాయో అవన్నీ కూడా ఈ యొక్క ఆర్కిటెక్చర్, యాక్టివ్ ఆర్కిటెక్చర్ పైనే బేస్ చేసుకుని, యాక్టివ్ ప్లాట్ఫామ్ పైనే బేస్ చేసుకుని చేయబడతారు. సో దానివల్ల బ్యాలెన్స్, డ్రైవింగ్ డైనామిక్స్, హ్యాండ్లింగ్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ అసలు ఆ స్ట్రైట్ లైన్ స్టెబిలిటీ, ప్లాంటెడ్ ఫీల్ అనేది నెక్స్ట్ లెవెల్ అనేది ఉండబోతుంది. సో స్టీరింగ్ ఫీల్ చాలా చాలా ప్రీమియంగా ఉంది. మనకి డాష్లో మనం చూసినట్లయితే ఇది స్పీడో కన్సోల్ 10 ఇంచ్ స్పీడో కన్సోల్ విత్ ఆల్ ద ఎంఐడి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ప్లస్ ఇదైతే మనకి టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ 10.25 ఇంచ్. దీంట్లో డిఫరెంట్ యాప్స్ కూడా, హాట్స్టార్, ప్రైమ్ వీడియో అవన్నీ కూడా ఇచ్చారు. సో మేబీ రన్నింగ్లో కాకుండా మీరు ఎక్కడైనా ఆగి ఉన్నప్పుడు మీరు వీడియోస్, మూవీస్ కూడా చూసుకోవచ్చు. అంత ఫ్యూచర్ ప్రూఫ్ ఒక ప్రొపోజిషన్గా ముందుకు వస్తుంది. అండ్ ప్రతి ఎలిమెంట్ అండి, చిన్న చిన్న ఎలిమెంట్స్. ఇప్పుడు చూడండి, ఫ్రంట్ ఏదైతే డిఆర్ఎల్ ఉందో అది మీరు ఛార్జ్ చేసేటప్పుడు ఆ స్టేట్ ఆఫ్ ఛార్జ్ కూడా చూపిస్తుంది. అంటే ఎంత ఛార్జ్ అవుతుంది అనేది అది మెల్లిమెల్లిగా లైట్ అప్ అవుతూ వస్తుంది అనమాట. సో మీకు ఫుల్ ఛార్జ్ అయితే ఫుల్ ఎల్ఈడి లైట్ అప్ అవుతుంది. సో మీరు చూడాల్సింది ఏంటంటే బ్యాటరీ ఛార్జింగ్ ఆప్షన్స్ అండి. మనకి 3.3 కిలోవాట్ ఛార్జర్ ఒకటి వస్తుంది, ఫుల్ ఛార్జ్ అనేది లభిస్తుంది. ఇంకోటి 7.2 కిలోవాట్ ఛార్జర్ వస్తుంది. దాంట్లో మీరు 5 అవర్స్లో ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు, విచ్ ఇస్ ఎక్స్ట్రాడినరీ అనమాట. దాని తర్వాత మనకి 50 కిలోవాట్ డీసీ ఛార్జింగ్ ఏదైతే బయట అవైలబుల్ ఉంటుందో దాంట్లో మీరు 10 to 80% మీరు విత్ ఇన్ జస్ట్ 56 మినిట్స్ ఛార్జ్ చేసుకోవచ్చు. సో ఈ పరంగా చూసినట్లయితే మీరు డైలీ కేపబిలిటీ, డైలీ యూజబిలిటీ అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు. అంటే ఇంత ఫ్లెక్సిబిలిటీ, ఇంత యూజబిలిటీ, ఇంత ప్రాక్టికాలిటీ ప్యాక్ చేసిన ఒక ఈవీ అంటే ఈ పంచ్ ఈవీ అంటే ఇంతకుముందు మనం పంచ్ పేరు వింటే ఒక మంచి వాల్యూ ఫర్ మనీ ప్రపోజిషన్, 5 స్టార్ సేఫ్టీ రేటింగ్తో పాటు వస్తుంది, ఇదంతా బాగానే ఉందని మనం అనుకునే వాళ్ళము. కానీ ఆ పవర్ ట్రైన్లో ఆ పంచ్ ఉండేది కాదు, 3 సిలిండర్ పెట్రోల్. సో నిజంగా ఆ పంచ్కి, నేమ్కి అది జస్టిఫై చేస్తుందా, ఆ పేరుకి జస్టిఫై చేస్తుందా మన డౌట్ వచ్చింది. కానీ ఇది వామ్మో, అసలు పంచ్ ఏంది, సూపర్ పంచ్, మెగా పంచ్, మన రోమన్ రైన్స్ ఒక సూపర్ పంచ్ లాగా WWEలో అలా ఉందన్నమాట. ఇది అసలు నిజంగా నాకౌట్ పంచ్ అని చెప్పాలి. అండ్ నేను అదే చెప్తున్నాను కదా, ఇది ఎంత బాగా చేశారంటే ఇట్ ఈస్ థ్రెటనింగ్, పోజ్ సీరియస్ థ్రెట్ టు ఐస్ వెహికల్స్ అనమాట. అంటే దే కెన్ ఎండ్ ఐస్ ఏజ్ విత్ దిస్ వెపన్. అంటే అంత బ్యూటిఫుల్గా తయారు చేయబడిన వెహికల్. అండ్ సేఫ్టీ పరంగా అయితే దుమ్ము లేపారు. 6 ఎయిర్ బ్యాగ్స్, మనకి హిల్ డిసెంట్ కంట్రోల్, హిల్ హోల్డ్ కంట్రోల్, ఆటో హోల్డ్ ఫంక్షన్, హిల్ డిసెంట్ కంట్రోల్, ఇవన్నీ కూడా మనకు ఆఫర్ చేశారు. అండ్ 360 డిగ్రీ కెమెరా ఉంది, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ ఉంది. సో అన్ని పరంగా ఇది ఒక కంప్లీట్ ప్యాకేజ్గా ముందుకు వస్తుంది. అండ్ ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, ఇన్ఫర్టైన్మెంట్ కానివ్వండి, సేఫ్టీ కానివ్వండి, డ్రైవబిలిటీ. ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ఇట్ ఆల్ మనం డ్రైవ్ చేస్తే మనకు ఆ మజా రావాలి, ఆ కిక్ రావాలండి. సో ఆ ఎగ్జాక్ట్ ఆ ఒక్క ఎక్స్పెక్టేషన్స్ని మించిపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఐస్ వెహికల్స్లో వచ్చేదే ఆ కిక్, అసలు యాక్సలరేషన్ చేసేటప్పుడు ఆ ఎగ్జాస్ట్ సౌండ్. సో దీంట్లో ఎగ్జాస్ట్ సౌండ్ లేదు, కానీ యాక్సలరేషన్ ఎంత బీవర్చంగా ఉందంటే మీరు నిజంగా దాంట్లో అంటే ఇంత యాక్సలరేషన్, ఇంత టార్క్ ఇమ్మీడియట్గా అవైలబుల్ ఉండడం అనేది అసలు కేకసే కేకో బిహా. ఎందుకంటే డ్రైవ్ చేస్తేనే మీరు ఫిదా అయిపోతారండి. అంత ఒక ఎంగేజింగ్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అసలు అంటే ఎగ్జిలరేటింగ్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్సైటింగ్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఆఫర్ చేస్తుంది. ఆహాహాహా, కమ్ ఆన్ బేబీ, this thing is so damn good, so good. Oh wow man,
The acceleration is intense, absolutely intense. Get all 4 disc brakes, you need them. You need them to contain this kind of madness. I mean, woo! What a feeling, what a rush. దుమ్ము లేపేసి అంటే మీ మైండ్ బ్లో అయిపోతుందండి, మైండ్ బ్లాక్ అయిపోతుంది చెప్పదలుచుకుంటున్నారు. సో డ్రైవ్ చేయండి, మీరు డ్రైవ్ చేస్తేనే మీరు అసలు ఆ ఎక్స్పీరియన్స్, ఆ రష్, ఎస్పెషల్లీ స్పోర్ట్ మోడ్లో ఒక ఖాళీ రోడ్ మీరు రిక్వెస్ట్ చేసి లాంగ్ టెస్ట్ డ్రైవ్కి ఒక ఎంటీ స్ట్రెచ్లో జస్ట్ మీరు ఇప్పుడు స్పోర్ట్ మోడ్లో ఉందా, స్పోర్ట్లో ఉంది. ఇప్పుడు చూడండి, బాబా ఆల్మోస్ట్ ఇట్ ఇస్ థ్రోయింగ్ మీ బ్యాక్ ఇన్ ద సీట్ అనమాట. సో ఇటువంటి క్రేజీ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫర్ చేసినందుకు హ్యాట్స్ ఆఫ్. అది టాటా వాళ్ళ దగ్గర రావడము అసలు నాకు చాలా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది. అండ్ ఎస్, ఇంకోటి ఏంటంటే స్టీరింగ్ ఫీల్ అండి. ఇది చాలా బాగా ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ ఇచ్చారు మనకి. అన్ని ఇవైతే ఉన్నాయి ఇక్కడ, ఆడియో అండ్ ఫోన్ కంట్రోల్స్ ప్లస్ క్రూజ్ కంట్రోల్ కూడా దీంట్లో ఆఫర్ చేశారు. ఒకసారి చూద్దాము. ముందుకెళ్ళి స్ట్రైట్ రోడ్ వచ్చిన తర్వాత క్రూజ్ ఆన్ చేసి చూద్దాము. 4 స్పీకర్స్, 4 ట్వీటర్స్, మ్యూజిక్ సిస్టమ్ అండ్ డిఫరెంట్ మోడ్స్. ఈకో మోడ్ ఉంది, సిటీ మోడ్ ఉంది అండ్ స్పోర్ట్ మోడ్ ఉంది. మీరు స్పోర్ట్ మోడ్లో నడిపించిన తర్వాత మీరు అసలు ఈకో మోడ్ని మర్చిపోతారు, అసలు దాని గురించి ఆలోచించరు. ఒక్కసారి మనం ఈకో మోడ్లో పెట్టి రేంజ్ ఏమైనా చేంజ్ అవుతుందో చూద్దాం. సో చూడండి, 344 ఇంతకుముందు 308 స్పోర్ట్ మోడ్లో చూపించింది. ఈకో మోడ్లో మనకి 344 రేంజ్ చూపిస్తుంది. అంటే మీరు బ్యాటరీ ఆప్టిమైజేషన్ కానివ్వండి, లేకపోతే సడన్గా మీరు కొంచెం రేంజ్ ఎక్కువ పెంచుకోవాలనుకుంటే మీరు చిల్ అయిపోయి ఇంటికి వెళ్ళేంత వరకు ఈకో మోడ్లో పెట్టుకొని నడిపించుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు. అదే లేదు మళ్ళీ మనము ఈకో మోడే మళ్ళీ ప్రెస్ చేసి సిటీ మోడ్లో మనకి 324 చూపిస్తుంది. ఇది కూడా మోర్ దెన్ ఎనఫ్. అంటే ఇప్పుడు 85% ఛార్జ్లో మనకి 324 కిలోమీటర్స్ రేంజ్ అంటే అసలు అల్టిమేట్ అండి, అల్టిమేట్. అది ట్రూ రేంజ్. నెక్స్ట్ మనం ఇప్పుడు స్పోర్ట్ మోడ్లో పెడుతున్నాము, 308 కిలోమీటర్స్ చూపిస్తుంది. నేనైతే అసలు ఎప్పటికీ స్పోర్ట్ మోడ్లోనే నడిపిస్తాను. మీరు కూడా ఒక్కసారి అలవాటు అయిందంటే ఇంకా వదలరు, అన్లెస్ అంటే ఇంటికి చేరుకోవాలనుకుంటే. సో అలా అన్ని విషయాల్లో ఇది ముందుకు వస్తుంది. ఏసీ క్యాబిన్ కూలింగ్ కేపబిలిటీ అంతా కూడా బాగానే ఉంది. సో ఇప్పుడు మనము క్రూజ్ మోడ్ ఒకసారి ఆన్ చేసి చూద్దాము. సో మనం ఆల్మోస్ట్ 50 కిలోమీటర్స్ స్పీడ్లో వెళ్తున్నాము. సో క్రూజ్ ఓకే, కాల్ తీసేసాను. 77లో సెట్ అయిందంటే 76లో అది చూపిస్తుంది. అండ్ అలానే మనం క్రూజ్ చేస్తూ వెళ్ళిపోతున్నాము. యాక్సిలరేటర్ పెడల్ నుంచి మనం కాల్ అయితే తీసేసామన్నమాట. సో మీకు క్లియర్గా కనిపిస్తుంది. అండ్ బ్యూటిఫుల్ అండి, ఎక్స్ట్రాడినరీ. నిజంగా అసలు ఎక్స్ట్రాడినరీ అనే పాట ఉంటుంది కదా, అది గుర్తుకొస్తుంది. అసలు చాలా 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 చక్కగా ఉంది. అండ్ ఇంకా నడిపిస్తూ ఉంటే ఇంకా మీరు దాని గురించి తెలుసుకోవాలనుకుంటారు, ఇంకా ఫిదా అయిపోతారు. అంత బ్యూటిఫుల్గా చేయబడిన ఒక ఈవీ వెహికల్, దట్ టు కమింగ్ ఫ్రమ్ ద హౌస్ ఆఫ్ టాటా అండ్ మేకింగ్ అస్ ఆల్ ప్రౌడ్ యాజ్ ఇండియన్ మోటార్ హెడ్స్ అనమాట, ఇండియన్ ఆటో ఎంతూసియాస్. అంతే అండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ డ్రైవ్ సేఫ్.